ఈ సమయంలో మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ తెరచి ద్వితోపదేశకాండం చూడండి, 31వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరచి చూడండి. ద్వితోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. ఈ వాక్య భాగాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. నేను చదువుతా, నాతో పాటు మీరు కూడా ఈ మాటలు చెప్పండి. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు. ఈ వాక్య భాగాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. మరొకసారి చెప్పండి ఆమేనని. ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు దగ్గర. ఈ ఆదివారపు ఆరాధనలో మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రజలకు ఏ మాటలు చెప్పాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ వచ్చిన భాగాన్ని ప్రభు నా ఆలోచన తలంపులను తీసుకొని వచ్చారు. దైవజనుడైన మోషే ద్వారా యెహోషువతో దేవుడు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. దైవజనుడైన మోషే ఇంచుమించుగా 120 సంవత్సరాల ప్రాయంలో 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేసిన వాడై తన కాలాన్ని ముగిస్తూ తన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటువంటి యెహోషువతో దేవుడు చెప్పమన్నటువంటి మాటలు మోషే యెహోషువకు చెప్తా ఉన్నాడు. ఈ వచ్చిన భాగాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ వచ్చిన భాగములో యెహోషువతో చెప్తున్న మాటలే ఈ ఆదివారపు ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుని మందిరంలోనికి చేరవచ్చిన మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు యెహోవాయే. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి దేవుని ద్వారా యెహోషువ ఎన్నిక చేయబడ్డాడు. తన ముందున్న ప్రయాణం యెహోషువకు అర్థమవుతూ ఉంది. యోర్దాను దాటాలి, యెరికో ప్రజలతో యుద్ధం చేయాలి, కానాను దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి అనేక మంది రాజులతో యుద్ధం చేయాలి. ఆ కానాను దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు వంతుల వారీగా స్వాస్థ్యంగా భాగాలు పంచిపెట్టాలి. ఇది చిన్న కార్యక్రమం అయితే కాదు, ఇది చాలా పెద్ద ప్రాసెస్. యోర్దాను దాటడం అంటే మామూలు విషయం కాదు. యెరికో ప్రాకారాలను పడద్రోయటం మామూలు విషయం కాదు. అప్పటికే కానాను దేశంలో ఉన్న 7 జాతుల ప్రజలతో ఇంచుమించుగా 30 మంది రాజులతో యుద్ధం చేసి వారిని జయించి ఆ రాజ్యాలను స్వాధీనపరుచుకోవటం మామూలు విషయం కాదు. స్వాధీనం చేసుకున్న ఆ భూభాగాలు, ఆ రాజ్యాలన్నిటిని వంతుల వారీగా ఇశ్రాయేలు ప్రజలకు పంచిపెట్టడం అంటే అది ఇంకా మామూలు విషయం కాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక ఎత్తు. పంచిపెట్టే దగ్గర
నిజంగా అది ఎంత సామర్థ్యము, ఎంత కృప అనుగ్రహించబడితేనోనండి. పలహారం పంచే దగ్గర కూడా మనం గమనిస్తే పలహారం ఎంత ఉంటుందండి? ఒక లడ్డు కాస్త కారం బూంది. వాటిని పంచుతూ ఉండగా 100 మందిలో ఖచ్చితంగా 4-5 కిందకి పైకి చూస్తారు. వారికి వచ్చే దానిలో కాస్త బూందీ తక్కువ వచ్చినాయనో, పక్కన వాళ్ళ దాంట్లో కాస్త ఎక్కువ వచ్చినాయో అని. బయటికి వెళ్ళి వాళ్ళు చెప్పే మాట ఏందో తెలుసా? వీళ్ళు మొహమొహాలు చూసి పెడుతున్నారండి, పంచుతున్నారండి అని. కొద్ది కారబూంది దగ్గర, కొద్దిగా లడ్డు దగ్గరే పంచే వాళ్ళ బాధలు మామూలు బాధలు కాదండి. కానాను దేశాన్ని 12 గోత్ర ప్రజలకు స్వాస్థ్యంగా భాగాలేసి పంచడం అంటే మామూలు విషయమా? ఇవన్నీ ఆలోచన చేస్తూ యెహోషువ ముందుకు నడిపించబడడానికి ధైర్యం చేయలేకపోతున్నాడు, భయపడుతున్నాడు. భయంతో పాటు తన గుండెల్లో ఒక దిగులైపోయిందండి. తన ముందు ఉన్న ప్రయాణాన్ని గూర్చి భయముతో కూడిన దిగులుతో యెహోషువ ఒక విధంగా మానసికంగా నలిగిపోతూ ఉన్నాడు. నలిగిపోతున్నటువంటి యెహోషువతో దేవుడు పదే పదే ధైర్యపరుస్తూ తన సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 2 చేతులెత్తి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువునందు ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని ప్రజలారా, ఒకవేళ ఈ ఆదివారపు ఆరాధనలో మీ ముందున్నటువంటి భవిష్యత్తును గూర్చిన ప్రయాణం, ఒకవేళ మీరు నడిపించబడవలసినటువంటి అనుభవాలు, మీ ముందున్న ఆర్థిక పరిస్థితులు, ఒకవేళ చదువులు లేదా పిల్లల భవిష్యత్తు, వారి ఉద్యోగాలు, వారి వివాహాలను బట్టి, ఒకవేళ ఆయా సమస్యలను బట్టి భయపడుతూ, ఒకవేళ దిగులుతో ఒకవేళ మీరున్నారేమో. భయపడుతూ దిగులుతో ఉన్నటువంటి మీతో ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచన భాగాన్ని మన ముందుకు తీసుకొని వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. 2 చేతులెత్తి స్తోత్రం చూద్దాం. మన ముందర నడిచేది ఎవరు చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎవరు నడుస్తానంటున్నారు మన ముందర? మన దేవుడైనా, మన ప్రభువైనా, మన రక్షకుడైనా, మన జీవ ప్రదాత అయిన యేసునాథుడు. ఆయన మనకు ముందుగా నడుస్తానని ఆయన మనకు అభయం ఇస్తూ ఉన్నాడు. ఆయన మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీతో కూడా వచ్చువాడు, లేదా నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నీకు ముందుగా నడవబోతున్నాడు. నీకు ముందుగా నడుస్తానని ఆయన మాటిస్తున్నాడు. ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఆయన నీకు అభయమిస్తూ ఉన్నాడు. యెహోషువకు ముందుగా దేవుడు నడిచాడు. ఎర్ర సముద్రం మోషే కాలంలో పాయలు చేయబడితే, యెహోషువ కాలంలో యోర్దాను నది 2గా పాయలు చేయబడింది. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. యోర్దానును పాయలు చేసిన దేవుడే మన ముందు నడుస్తానని ఆయన అభయమిస్తూ ఉన్నాడు. యోర్దాను లాంటి సమస్యలు మన ముందు దేవుడు పాయలు చేయబోతూ ఉన్నాడు. వాటి నడుమ ఆయన మనను నడిపించి
మన జీవితాలను ఒక సాక్షార్థంగా ప్రభు నిలబెట్టబోతా ఉన్నాడు. యెహోషువ ముందు దేవుడు నడుస్తూ ఉన్నప్పుడు యెరికో ప్రాకారాలు ఏమైపోయినాయి చెప్పండి? కూలిపోయినాయి. సాతాను దుర్గాలను దేవుడు నీ ఎదుట పడద్రోయబోతా ఉన్నాడు, కూల్చివేయబోతా ఉన్నాడు. ఆయన అన్యుల సేనలను, శత్రు సైన్యాన్ని యెహోషువ చేతికి దేవుడు అప్పగించినట్లుగా మన శత్రువుల మీద దేవుడు మనకు జయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు, జయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా. ఆయన మనకు ముందుగా నడిచాడు అనుకోండి. యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట, మెట్టగానున్న స్థలము ఏమవుతుంది? చదును చేయబడుతుంది. పల్లముగా ఉన్న గోతులు అవన్నీ కూడా పూడ్చివేయబడతాయి. వంకరగా ఉన్న మార్గాలు తిన్నగా చేయబడతాయి. వంకరగా ఉన్న మార్గాలు తిన్నగా చేయబడతాయి. ఇనుప గడియలు విరగగొట్టబడతాయి. ఇత్తడి తలుపులను దేవుడు తెరుస్తాడు. రహస్య స్థలాల్లో మరుగైన ధనాన్ని దేవుడు మనకిస్తాడు. ఆయన మనకు ముందుగా నడిస్తే అద్భుతాలు జరిగించబడతాయి. మన ఊహకు, మన ఆలోచనకు, మన తలంపుకు మించిన కార్యాలు దేవుడు మన ఎడల జరిగించునుగాక. దేవుడు మన ఎడల జరిగించునుగాక. దేవుడు జరిగిస్తాడండి. దేవుడు జరిగిస్తాడు. ఏ విధమైన దిగులు ఒకవేళ నీ గుండెల్లో ఉందో, ఏ విధమైన భయం నీ అంతరంగములో ఉందో, ఆ భయము నుండి, ఆ దిగుల నుండి ఈ ఆదివారపు ఆరాధనలో నీకు విడుదల కలుగునుగాక. నీలో ఉన్న భయాలన్నీ తొలగిపోవునుగాక. దావీదు భక్తుడు ఒక మాట అంటాడండి. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వస్తాను. ముప్పై 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి అన్నా కొన్నా ఎన్నున్నాయో ఆయన భయాలు. 1 2 3 4 5 లెక్క పెట్టగలిగి సింపుల్గా ఉంటే సంఖ్య చెప్పేవాడే. లెక్క పెట్టలేనన్ని భయాలతో దావీదు హృదయం నింపబడింది. దావీదు అంతరంగము భయముతో తరమబడుతూ ఉంది. భయము 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 ఆవరించింది దావీదుని. భయము ఆవరించినప్పుడు దావీదు ఏం చేశాడంటే దేవుని దగ్గర విచారణ చేశాడంట. విచారణ చేయటం అంటే దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థన చేశాడు. నీకు కలిగిన భయాల్లో భయం ఒకవేళ నిన్ను తరుముతూ ఉంటే నువ్వు పారిపోవునక్క అవసరం లేదండి. నువ్వు ఒకటి చేయాలి, దేవుని వైపు తిరిగి ఆయన పాదాలను ఆశ్రయించి ఆయన పాదాల చెంత నువ్వు మోకరిల్లి విచారించగలిగితే, ప్రార్థించగలిగితే, దేవుని దగ్గర మొరపెట్టగలిగితే దావీదు భక్తుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా నీవు కూడా సాక్ష్యం ఇవ్వగలవు. ఏమంటున్నాడు? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో అంటాడు కదా దేవుడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు
ప్రార్థించటం మనకు చేత అయితే మనతో మాట్లాడడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు పగలు మొరపెట్టినా దేవుడు నీతో మాట్లాడతాడు, రాత్రుల సమయంలో నువ్వు మొరపెట్టిన దేవుడు నీతోటి మాట్లాడతాడు, ఉదయం మొరపెట్టిన దేవుడు నీతో మాట్లాడతాడు, సంధ్యవేళ నువ్వు మొరపెట్టిన దేవుడు నీతో మాట్లాడతాడు. ఏ సమయంలో నువ్వు ప్రార్థించినా నీతో దేవుడు మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. దేహానికి ఒకవేళ ఏదైనా జబ్బు చేస్తే ఆ జబ్బుని డాక్టర్సు మెడిసిన్ ద్వారా వైద్యాన్ని చేసి నయం చేస్తారు. కానీ అంతరంగంలో ఉన్న భయాలను తొలగించగలరా? భయాల నుండి తప్పించగలరా? భయాల నుండి ఎవ్వరు కూడా తప్పించలేరండి. ఒక్క దేవుడే మనలో ఉన్న భయాలన్నీ తొలగించగలిగిన వాడు, తప్పించగలిగిన వాడు. దావీదు అంటున్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, కొన్ని కాదు అన్నిటిలో నుండి. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, దేని విషయంలో నువ్వు భయపడుతున్నావో ఆ భయాలన్నిటిలో నుండి ఈ ఆదివారం దేవుడు మనలను తప్పించునుగాక. మన అంతరంగంలో ఒక ధైర్యాన్ని దేవుడు పుట్టించునుగాక, ఒక నిరీక్షణను దేవుడు కలగచేయునుగాక, విశ్వాసపు ఆత్మతో దేవుడు మనల్ని నింపునుగాక. విశ్వాసముతో దేవుని సన్నిధిలో మనం గొప్ప కార్యాలను చూచుదుముగాక. ఏంటి మన ధైర్యం? ఆయన మాటే, ఆయన చేసిన వాగ్దానమే, ఆయన మనతో చేసిన నిబంధనే మన ధైర్యం. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే, యెహోవాయే. ఆయన దగ్గర మనం విచారించగా మనకు కలిగినటువంటి భయాలన్నిటిలో నుండి ఆయన మనల్ని తప్పించే దేవుడు, విడిపించే దేవుడు. ఆయన భయాల నుండి మనలను తప్పించి మన హృదయాలను, మన అంతరంగాన్ని ధైర్యపరిచే దేవుడు. ఆయన ధైర్యపరిచే దేవుడు. ఆదివారపు ఆరాధనలో ప్రభు మనకు చెప్తా ఉన్నాడు, భయపడకుడి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. 3 రకాల దిగుళ్ళను గురించి నేను మీతో పంచుకుంటానండి. 3 రకాల దిగుళ్ళు ఈ రోజున మనుషులను పట్టి పీడిస్తూ ఉన్నాయి. మొదటిది మనం చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం చదవండి. చాలు, ఈ వచనం బాగా నేను కూడా చదువుతాను, మీరు గమనించండి. ఇశ్రాయేలీయులు దిగులు పడుచు, ఎవరు చెప్పండి? వీరు ఇశ్రాయేలీయులు ఏం పడుతున్నారు? దిగులు. ఇశ్రాయేలీయులు దిగులు పడుచు. నాడు ఇశ్రాయేలీయులు దిగులు పడుచున్నట్లుగా ఒకవేళ ప్రియ దేవుని బిడ్డ నీవు కూడా దిగులు పడుతూ ఉన్నావేమో. ఈ మాటలు నీ కొరకే. దేవుడు నిన్ను ధైర్యపరచునుగాక. ఇశ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్లు, ఎక్కడున్నారంట చెప్పాలి, ఎక్కడున్నారు వారు? ఎక్కడున్నారు? ఇరుకులోనున్నట్లు తెలుసుకొని. వారు దిగులు దేనికి? వారు ఇరుకులోనున్నారని వారికి అర్థమయ్యింది. ఇరుకున పడ్డామే, ఇరుకులో ఉన్నామే మేము.
ఇరుకును బట్టి దిగులు పడుతున్నారు. కాలు చేయాలటం లేదంటారు కొంతమంది, ఏం చేయాలో తోచడం లేదంటారు, అడుగు ముందుకు వేయలేకపోతున్నామంటారు. ఇరుకున పడ్డట్లుగా ఉంది మా పరిస్థితి. ఇంకా కొంతమంది అంటారు, ముందు నుయ్యి వెనకమాల గొయ్యి, ముందుకు వెళ్ళలేం, వెనక్కి అడుగులు వేయలేం, అలాగని నిలవలేం. అయ్యో మా పరిస్థితి ఇరుకున పడ్డట్టు అయిపోయింది, ఇరుకున పడ్డట్టు అయిపోయింది. ఈరోజున ఒకవేళ నీ కుటుంబ పరిస్థితులు, నీ ఆర్థిక పరిస్థితులు, నీ ఆరోగ్య పరిస్థితులు, నీ పిల్లల భవిష్యత్తును గూర్చిన ఆలోచనలు నిన్ను ఇరుకున పడేసినయా? ఇరుకున పడినట్లుగా నీ పాదము ఒకవేళ ఉందా? అయ్యో నేను ఇరుకులో ఉన్నానని దిగులు పడుతూ ఒకవేళ కృంగిపోయి ఉన్నావా? ఇరుకులో ఉన్న నీకు దేవుడు చెప్తున్న మాట, దిగులు పడద్దు. దేవునికి స్తోత్ర. నీ ముందు నేనున్నాను, నీ ముందు నేను నడుస్తున్నాను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను ఎడబాయను. ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ మాట మోషే నీవు యెహోషువకు చెప్పు అని దేవుడు చెప్తున్నాడు. నాడు మోషే ద్వారా యెహోషువతో చెప్పిన దేవుడే ఆ లేఖనాలను ఎత్తి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. దిగులు పడమాకు, దిగులు పడమాకు, ఇరుకులోనున్నానని దిగులు పడమాకు. నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను ఎడబాయను. ఆయన మనతో కూడా ఉన్నాడు, ఆయన మనతో కూడా అడుగులు వేస్తూ ఉన్నాడు, ఆయన మనతో కూడా నడుస్తున్నాడు. మనం ఒక్కరమే కాదండి, ఈ ప్రయాణం మనతో కూడా ఎవరున్నారు చెప్పండి? మన యేసయ్య మనతో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టేసే నామాన్ని కనపరుద్దాం. బలవంతుడితో చప్పట్లు కొట్టేసే నామాన్ని కనపరుద్దాం. చప్పట్లు కొడుతుండగానే ఇరుకులోనున్న మనకు యేసయ్య విశాలతను కలగ చేయునుగాక. విశాలమైన స్థలమునకు ఆయన మనలను తోడుకొని వచ్చునుగాక. వారి దిగులు దేని కొరకంటే ఇరుకులున్నామేమో, ఇరుకులో పడిపోయాం, ఆర్థికంగా ఇరుకులో పడిపోయాం, నలిగిపోతున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలతో నలిగిపోతున్నాం, ఇరుకులో ఉన్నాం మేము. ఊపిరి సలపడానికి లేదు. అయ్యో మా పరిస్థితి చెప్పుకుంటే తీరేది కాదయ్యా. నువ్వెంత ఇరుకులో ఉన్నా, ఇరుకును బట్టి నువ్వెంత దిగులు పడి కృంగిపోతున్నా, దేవుడు ఈ రోజున నిన్ను దృష్టించి నీకు చెప్తున్న మాట అయినా దిగులు పడమాకు. 118వ కీర్తన చూడండి, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ తీయండి, బైబిల్ తీయండి. 5వ వచనం. అందరూ చూడండి ఈ మాట, అందరూ చూడండి బైబిల్ తెరిచి. 118వ కీర్తన 5వ వచనం. ఇరుకునందుండి ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడంట? కొంచెం పెద్దగా చెప్పాలి. ఎక్కడున్నాడు? ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? ఇరుకునున్నారు. ఇరుకునున్నామని వారికి అర్థమయ్యింది. ఇరుకులో ఉన్న వారు దిగులు పడుతూ కూర్చున్నారు. దావీదు కూడా ఎక్కడున్నాడు? ఇరుకునున్నాడు. అయ్యో నా పరిస్థితి, అయ్యో నా భవిష్యత్తు, అయ్యో నా జీవనం, అయ్యో నా చేతి పని, అయ్యో నా వ్యాపారం, అయ్యో నా చదువులు ఇరుకున పడిపోయినాయి. అడుగు ముందుకు పడి సాగటం లేదు. దావీదు ఏం చేశాడు? ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని. బిడ్డ, ప్రియ దేవుని సంఘమా, నీవున్న ఇరుకులు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దిగులు పడి నువ్వు కృంగిపోవటం కాదు. ఇరుకులో ఉన్న నువ్వేం చేయాలి?
దేవునికి మొరపెట్టాలి. దేవునికి నువ్వు ప్రార్థించాలి. దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడాలి. కన్నీరు విడిచి గోచాడు. దావీదు ఇరుకునందుండి యెహోవాకు మొరపెట్టి తిని. ప్రార్థనలో తారాస్థాయికి వెళ్ళిపోయినప్పుడే మొరపెట్టడం అండి. ప్రార్థించటం ఒకటి, మొరపెట్టడం ప్రార్థనలో రెండవ మెట్టు. మొరపెట్టడం తర్వాత మూడో మెట్టు ఉంటుందండి, అది ఇక మూలగటం. ప్రార్థనలో పదాలు వస్తాయి, చక్కగా వల్లిస్తాం పదాలు. మొరపెట్టేటప్పుడు అవి తగ్గిపోతాయి. ఇంకా కొంచెం ముందుకు వెళితే ఇక అవి కూడా రావు. ఇక మూలుగుడే, గువ్వ మూలిగినట్టుగా ఒకే శబ్దంతో ఇక మూలుగుతూ ఉంటుందన్నమాట. రెండో అనుభవంలోనికి వచ్చాడు దావీదు భక్తుడు. ప్రార్థిస్తున్నాను కాదు, ఏం చేస్తున్నాడంట? మొరపెడుతున్నాడు. ఎలుగెత్తి మొరపెడుతున్నాడు దేవుని దగ్గర. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు 18వ కీర్తనలో కూడా మనం గత ఆదివారం ధ్యానం చేసాం. ఆ ఒక్క మాట కూడా మనం చూద్దాం. చూడండి 18వ కీర్తనలో, 18వ కీర్తన అందరూ గబగబ తీయండి. 18వ అధ్యాయం 19వ వచనం లేదా 17 నుండి మనం చదువుదాం. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? ఇరుకులో ఉన్నాడు. ఇరుకులో దిగులు పడుతున్నాడు. దిగులుతో కృంగిపోయాడు. మన వాళ్ళు పెద్దవాళ్ళు అంటారు, దిగులుంటేనంట గుండెల్లో తిన్న ముద్ద కూడా ఒంటికి పట్టదంట. దిగులు మనిషిని కృంగదీస్తుంది, మానసికంగా మనిషిని నలిపేస్తుంది, నెమ్మది సమాధానాన్ని కబళిస్తుంది, నిద్ర లేకుండా చేస్తుంది, మనిషిని కృషింపచేస్తుందండి దిగులు. ఇరుకులో దిగులు పడుతూ ఉన్న దావీదు దేవుని తట్టు తిరిగి దేవుని వైపు చూచి తనున్న ఇరుకులో దేవునికి మొరపెట్టగా, ప్రార్థించగా, కన్నీరు విడిచి మొరపెట్టగా దేవుడు ఏం చేశాడంట? విశాల స్థలములో అతనికి ఉత్తరం ఇచ్చాడంట. ఇక్కడ 18వ కీర్తనలో ఏమంటున్నాడు? విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని. ఇరుకులో నుండి దేవుడు విశాలతలోనికి దేవుడు మనల్ని తోడుకొని వచ్చునుగాక. విశాలతలోనికి దేవుడు తోడుకొని వచ్చునుగాక. నిశ్చయముగా నీ ఇరుకు విశాలతగా మారునుగాక. నీ ఇబ్బంది నీకు దీవెనగా మారునుగాక. ఇరుకులో విశాలతను కలగచేసే దేవుడు, విశాల స్థలమునకు దేవుడు నిన్ను తోడుకొని వచ్చే దేవుడు. నీ పరిస్థితులను మార్చేవాడు ఆయన. నీ కన్నీటిని తుడిచేవాడు ఆయన. నీ దుఃఖాన్ని నాట్యముగా సంతోషంగా మార్చేవాడు ఆయన. నీ ఇరుకును బట్టి కృంగిపోవటం కాదు, దిగులు పడుతూ కూర్చోవటం కాదు. నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. పరిస్థితులను మార్చగలిగిన దేవుని దగ్గర మొరపెట్టాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వారు ఇరుకులో ఉన్నట్టుగా వారికి అర్థమయ్యిందంట. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టారు కదా. వారు కానాను దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. మొదటగా వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అక్కడ వ్రాయబడింది, వారు కనులెత్తి చూడగా ఫరో సైన్యము వారిని తరుముతుందంట. ముందేముంది? ఎర్ర సముద్రం. వెనక ఎవరు తరుముతున్నారు? ఫరో సైన్యం. ముందేమో అడుగు వేయడానికి, ముందుకు నడిచి వెళ్ళడానికి అవకాశం లేదు. నిలిచి ఉంటే ప్రమాదం
పొంచు. ఫరో సైన్యము తరుముతా ఉంది. ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారంటే మోషే దగ్గరకు వచ్చి, ఏమయ్యా మోషే, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడ చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావా? ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బలహీనత వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు, ఆ శోధన బట్టి లేదా ఆ సమస్యను బట్టి వారిని వీరిని మనం విమర్శించటం, వాని గురించి వీరిని గురించి మాట్లాడుకోవటం, ఇవి కాదండి మనం చేయాల్సింది. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఐగుప్తులో వీరు ఎంత బాధపడ్డారు, ఎంత నలిగిపోయారు, ఎంత శ్రమను అనుభవించారు. అక్కడి నుంచి దేవుడు అద్భుతాలు చేసి బయటికి తీసుకొని వచ్చాడు కదా. అక్కడ అద్భుతాలు చేసిన దేవుడు ఇక్కడ అద్భుతాలు చేయడా? అది మర్చిపోతాం మనం. అది మర్చిపోయి ఎవరో ఒకరి మీద పడిపోతాం మనం. వాళ్ళిట్ట వీళ్ళిట్ట, ఈ సమస్య కారణం వాళ్ళు, ఈ సమస్య కారణం వీళ్ళు, వీళ్ళు చేశారు మొత్తం, వాళ్ళు చేశారు మొత్తం. ఇవన్నీ పక్కన పెట్టండి. వాళ్ళు చేసేది, వీళ్ళు చేసేది. నేనంటాను, మన ముందున్న దాని కొరకు, ఆ సమస్య కొరకు, ఆ ఇబ్బంది కొరకు, ఆ శోధన కొరకు మనం ఏం చేయాలి? దేవుని దగ్గర మనం మొరపెట్టాలి. వారిని గుచ్చి వీని గుచ్చి మాట్లాడుకోవటం అనవసరం. వారు వచ్చి మోషే మీద సనుగుతున్నారంట. అయితే అప్పుడు మోషే ఏం చేశాడు? దేవుని దగ్గర మొరపెట్టాడు. హల్లెలూయా. దేవుని దగ్గర మొరపెట్టిన మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, ఇంక చాలు ప్రార్థన. నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం మీదకి చాపు. మోషే తన చేతిలో ఉన్న కర్రను సముద్రం మీదకి చాపగా సముద్రం రెండుగా పాయలైపోయిందండి. ఇరుకులో దేవుడు ఏం కలగజేశాడు? విశాలత. ఎర్ర సముద్రంలో దేవుడు దారిని ఏర్పరిచాడు. నీవు అనుకోవచ్చు దారులన్నీ మూసేసి, దారులన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయని. సముద్రాలను పాయలు చేయగలిగిన దేవుడు నీ దేవుడు. సముద్ర మధ్యలో రహదారిని ఏర్పరిచిన దేవుడు మన దేవుడు. ఎందుకు నువ్వు భయపడతావు? ఎందుకు నువ్వు దిగులు పడతావు? దిగులు పడమాకు. దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు అద్భుతం చేయనట్లుగా నువ్వేం చేయాలంటే, ఏం చేయాలా? మనం మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఆదివారపు ఆరాధనలో నువ్వు ఏ ఇరుకులో ఉన్నావో నాకు తెలియదు. నువ్వు ఏ ఇరుకులో ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. ఏ ఇరుకును బట్టి నువ్వు దిగులు చెందుతున్నావో దేవుడు చూస్తున్నాడు. ఇరుకులో ఉండి దిగులుతో కుమిలిపోతున్నా నీకు దేవుడు చెప్తున్న మాట, దిగులు పడకు. నీతో కూడా నేను ఉన్నాను, నీతో కూడా నేను నడుస్తున్నాను, నీతో కూడా నేను వస్తున్నాను, నిన్ను విడిచిపెట్టను, నిన్ను నేను ఎడబాయను. యాకోబుతో దేవుడు ఒక మాట చెప్పాడండి. నేను నీతో చెప్పిన మంచి మాటలు ఏవైతే ఉన్నావో అవి నీ జీవితంలో నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. విడిచిపెట్టడు ఆయన. నీతో దేవుడు చెప్పిన మాట నీ జీవితంలో దేవుడు నెరవేర్చే వరకు ఆయన నీ చేతిని విడిచిపెట్టడు. ఆయన నిన్ను పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 46వ వచనం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 46వ వచనం. ఏటేట వదంతి పుట్టుచూ వచ్చును, దేశములో బలత్కారము జరుగుచున్నది, ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు, దేశములో వినబడు వదంతికి భయపడకుడి, మీ హృదయములలో
దిగులు పుట్టనీయకుడి. హృదయంలో ఏముందంట? దిగులు. దేని కొరకు దిగులు? వారి చెవిన ఏదో ఒక సమాచారం పడింది, ఏదో ఒక వర్ధంతి పుట్టింది దేశంలో. కొన్ని సమాచారాలు మనల్ని భయభీతులు చేస్తాయండి. కొందరు తీసుకొచ్చేటువంటి సమాచారాలు మన హృదయాల్లో భయాన్ని కలగచేస్తాయి. ఆ భయముతో మనం దిగులు పడుతూ కృంగిపోతాం. ఈ ఆదివారపు ఒకవేళ ఈ ఆరాధనలో ఏ సమాచారం నీ చెవినబడి, ఏ వర్ధంతిని బట్టి ఒకవేళ నీవు దిగులు పడుతూ ఉన్నావో, దిగులు పడద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ఈ వచ్చిన భాగంలో మీరు గమనించాల్సిన మాట ఏంటో తెలుసా? దేశములో బలాత్కారము జరుగుచున్నది, ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. అమ్మో, బలాత్కారం అంటండి. బలాత్కారం దీనుల మీద, పేదవారి మీద, బలహీనుల మీద, బక్క చిక్కిన వారి మీద కొందరు దౌర్జన్యంగా లేస్తూ ఉన్నారు, బలాత్కారంతో లేస్తూ ఉన్నారు. అయ్యో, దేశంలో బలాత్కారము జరుగుచున్నది. ఏలిక మీద ఏలిక లేస్తూ ఉన్నాడు, ఒకరి మీద ఒకరు లేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు దేశంలో మనం నివసిస్తున్న ప్రాంతాల్లో మన మీద బలాత్కారులు లేచినప్పుడు, ఏలికలు లేచినప్పుడు కొన్ని వర్ధంతులు మన మీద వినబడతా ఉన్నాయి. వారు మీ మీద ఇలా ఆలోచన చేస్తున్నారంట, అలా ఆలోచన చేస్తున్నారంట. ఇటువంటి వర్ధంతులు మీరు ఎన్ని విన్నా వర్ధంతులను బట్టి మీరు ఒకవేళ దిగులు పడుతున్నారేమో, వేటిని బట్టి మీరు దిగులు పడవలసిన అవసరత లేదు. ఎందుకు లేదంటే మీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడవడు, ఆయన నిన్ను ఎడబాయడు. ఎంతమంది బలాత్కారులు నీ మీదకి లేచిన, ఏలికలు నీ మీదకి లేచిన, నిన్ను గూర్చి వారు కొన్ని వర్ధంతులు ఒకవేళ కలగచేసిన, ఆ సమాచారం నీ చెవిన పడిన, భయపడమాకు, దిగులు పడమాకు. నీ ప్రక్కన నిలబడింది నీ దేవుడైన యెహోవాయే. దేవునికి రెండు చేతులైతే స్తోత్రం చెల్లిద్దా. ఒక రోజున యెహోషువ రాజు గారి దగ్గరికి ఒక సమాచారం తీసుకొచ్చాడు ఒక సేవకుడు. ఏమని? అయ్యా, సముద్రము అవల నుండి సిరియనులు మిడతల దండు వలె, ఎలాగంట? సముద్రపు అంచున ఇసుక రేణువులంతా, మిడతల దండంతా సైన్యముతో వారు మన మీదకి వస్తున్నారయ్యా. మనది చాలా చిన్న రాజ్యం, మన దగ్గర ఉన్న సైన్యం కూడా కొద్ది మంది, మన బలం కొద్దిదే. ఎంతమంది వస్తున్నారు? మిడతల దండు వలె 3-4 రాజ్యాల వారు పోగై వస్తున్నారు. వెంటనే యెహోషువ మనసులో భయం వచ్చేసింది. ఒక్కడి మీదకి ఇంతమంది లేచారా? చిన్నవాని మీదకి ఇంతమంది లేచారా? భయం వచ్చేసింది. అయితే యెహోషువ ఏం చేశాడు? తన మనసును నిలుపుకున్నాడు. ఏం చేశాడు? దేవుని దగ్గర విచారించటం మొదలుపెట్టాడు. ఉపవాస దినాన్ని చాటించాడు. ప్రజలను, పెద్దలను పోగు చేశాడు. దేవుని దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుడు అన్నాడు, యెహోషువ, భయపడమాకు, నీవు దిగులు పడమాకు. యుద్ధం మీరు కాదు, నేను చేయబోతున్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దా. ఎందుకు నీవు దిగులు పడతావు? ఎందుకు నువ్వు భయపడతావు? నీతో కూడా నేనున్నాను కదా. యుద్ధము మీరు కాదు, మీ పక్షంగా నేను చేస్తాను. దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తే మనం కత్తి వాడాల్సిన పని లేదు, ఈటు వాడాల్సిన పని, డాలు వాడాల్సిన పని లేదు. దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తే
కొల్ల సొమ్ము దోచుకోవటమే మన పని. దేవునికి స్తోత్ర. కొల్ల సొమ్ము దోచుకోవడానికి వారికి 3 దినాలు పట్టిందంట. ఇంకా మొయ్యలేక వదిలిపెట్టేశారు అక్కడ. ఇంక వాళ్ళ కాక వదిలిపెట్టేశారు అక్కడ. అంత ఆశీర్వాదాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ప్రియ దేవుని సంఘమా, ఒకవేళ నీ మీదకి లేచిన బలాత్కారులను బట్టి, ఒకవేళ నీ మీదకి లేచిన అధికారులను బట్టి, ఒకవేళ నీ మీదకి లేచిన ఏలికలను బట్టి ఒకవేళ నువ్వు దిగులు పడుతున్నావా? నీ మీద జరుగుతున్న వదంతులను బట్టి ఒకవేళ నువ్వు దిగులు పడుతున్నావా? దేవుడు అంటున్నాడు, దిగులు పడమాకు. నీకు భయాన్ని కలిగచేసే ఎన్ని మాటలు నీ చెవిన పడినా వాటిని బట్టి నువ్వు భయపడమాకు. నీ పక్షంగా యుద్ధం చేయడానికి దేవుడు నీ పక్షంగా నిలబడుతున్నాడు. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. 3వది నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం. చూడండి, అందరూ బైబిల్ తెరిచి 32వ అధ్యాయం 7వ వచనం. 32వ అధ్యాయం 7వ వచనం. మీరు దిగులు పడకుడి, ధైర్యాన్ని విడిచిపెట్టమాకండి. అశ్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుద్దాం. గ్లోరీ. 8వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు గమనించండి. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. ఎవరికి? అశ్షూరు రాజుకి. హిజ్కియా మీదకి లేచిన అశ్షూరు రాజుకి ఏంటండ? మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మరి మనకో? దేవుని సేవకునిగా, దేవుని మాటగా నేను మీకు చెప్తా ఉన్నానండి, మనకు సహాయము చేయడానికి, మన యుద్ధములను జరిగించడానికి, మన పక్షంగా కార్యాలను చేయడానికి మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని. ఎవరున్నారు మనకి తోడుగా? ఎవరున్నారు మనకి తోడుగా? దగ్గరగా చెప్పాలి. ఎవరున్నారు మనకి తోడుగా? మన దేవుడైన యేసయ్య మనకి తోడుగా ఉన్నాడు. ఒకవేళ మన మీదకి లేచిన వారి యొక్క అండ, వారి యొక్క బలము ఏదైనా ఉంది అంటే అది మాంస సంబంధమైన బలమే. కానీ మన బలము ఎవరు చెప్పండి? మన బలం ఎవరు? మన దేవుడే. మన సహాయం ఎవరు? మన దేవుడే. మనతో కూడా వచ్చేది ఎవరు? మన దేవుడే. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు దిగులు పడమాకండి, ధైర్యాన్ని మీరు విడిచిపెట్టమాకండి. అశ్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయము పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం ఎవరికి ఉంది చెప్పండి? ఉందా? అంటే చాలామంది వారి ముందున్న పరిస్థితులను బట్టి వారు ఏమనుకుంటారంటే, నాకు సహాయం లేదు, నాకు సహాయం చేయడానికి ఎవరు నాతో కూడా లేరు. మనుషులు లేకపోవచ్చు. ఈరోజు నేను చెప్తున్నాను, మనుషులు నీకు సహాయం చేయడానికి నీ పక్కన లేకపోవచ్చు, కానీ నీకు సహాయం చేయడానికి దేవుడు నీ పక్కన ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. నీకు సహాయము చేయడానికి నీ దేవుడు నీతో కూడా ఉన్నాడు. ముప్పై 32వ అధ్యాయం మీరు ప్రారంభ వచనాలు చూస్తే, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అశ్షూరు రాజు సన్హెరీబు వచ్చి యూదా దేశములో చొరబడి ప్రాకార పురముల ఎదుట దిగి వాటిని
లోపరుచుకున్న చూచెను. ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించాలి. యూదా రాజ్యం మీదకి, హిజ్కియా రాజు మీదకి తన దేశంలోనికి ఎలా వచ్చారంట? ఎలా వచ్చారు చెప్పండి? దాన్ని లోపరుచుకోవడానికి వారు జ్వరపడుతున్నారు బలవంతంగా. ఎవరు? అషూరు రాజు, అతని సైన్యం, అతని సేవకులు. ఒకవేళ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన దాన్ని పాడు చేయడానికి ఒకవేళ అపవాది చొరబడుతున్నాడా? వాడు గలిబిలి చేస్తున్నాడా? పాడు చేస్తున్నాడా? వాడు పాడు చేస్తుండగా ఆ పరిస్థితులను బట్టి ఒకవేళ నువ్వు భయపడుతున్నావా? నువ్వు భయపడ మాకు, నువ్వు దిగులు చెంద మాకు, నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్ట మాకు. దేవుడు నీకు సహాయం చేయడానికి, దేవుడే సహాయకుడుగా నీతో ఆయన రాబోతున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధానమైన మాట ఏంటంటే, మనకు ఎక్కువైన సహాయము కలదు. 7వ అధ్యాయంలో ఆ మాట అందరూ చూడండి, అందరం కలిసి చెప్దామా? అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. ఎంతమందికి చేతులు ఉన్నాయి? ఇప్పుడు మీరు చెప్పాలా? ఏమని చెప్పాలా? అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము నాకు కలదు. నా సహాయము నా దేవుడే, నా అండ నా దేవుడే, నా బలము నా దేవుడే, నా ధైర్యము నా దేవుడే, నా నిరీక్షణ నా దేవుడే. నా దేవుడే నాకు సహాయకుడు. దేవునికి బిగ్గరగా 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. దేవుడే నీకు సహాయుడై ఉండగా, ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? నీ మీదకి లేచిన నీ శత్రువును అణచుటకు నీ దేవుడు సమర్థుడు. నీకు సహాయము చేయడానికి ఆయన సమర్థుడు. ఎక్కువైన సహాయం మనకుందండి. నేను మీకు ఇంకొక మాట చూపిస్తాను. చూడండి, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15-16 వచనాలండి. మీరు నిదానంగా జాగ్రత్తగా చదవాలి. నేను చదువుతాను, లేకపోతే మీరు గమనించండి. దైవజనుడైన అతని పనివాడు పెందల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదము? ఏమి చేయడానికి ఛాన్సు? పట్టణాన్ని సిరియా సైన్యం ముట్టడి వేసింది. మనం తప్పించుకోవడానికి ఛాన్సు. పాస్టర్ గారు, మీరు నేను తప్పక మనతో ఎవరు కూడా లేరు. అందుకని ఆ మాట అంటున్నాడు, అయ్యో అయ్యో అని. ఇప్పుడు దైవజనుడు ఏమంటున్నాడు చూడండి, 16వ వచనం. అతడు, భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. ఈ మాట నాతో కలిసి మీరు అందరూ చెప్పాలి. భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఎవరికంటే? వారెవరు? అపవాది.
అపవాది దోతులు, అపవాది యుక్తులు, అపవాది కుయుక్తులు, అపవాది మన మీద వాడు పన్నుతున్న పన్నాగాలు, లోకములో ఉన్నవాడు మనకంటే బలవంతుడే, కానీ మనలో ఉన్నవాడు వానికంటే, మన పక్షమునున్నవారు వారికంటే అధికులు. వారికి మించిన సహాయం మనకుంది. వారికంటే మన పక్షంగా ఉన్నవారు అధికులు. మనతో ఎవరున్నారు చెప్పండి? దేవుని దూతలు ఉన్నారు. శరాబులు కెరూబులను దేవుడు మన చుట్టూ ఆయన వారిని కావలిగా పెట్టాడు. మనకు ముందు నడవడానికి మన దేవుడైన యెహోవా, మన ప్రభువే, ఆయనే మన ముందు నడుస్తూ ఉన్నాడు. అక్కడ ఎలీషా చుట్టూ పనివాని కండ్లు తెరవబడిన తరువాత పనివాడు ఏం చూశాడు? దేవుని సైన్యము ఎలీషా చుట్టూ ఉందంట. పరలోక సైన్య సమూహం, రథాలు, అగ్ని, దేవుని పర్వతం ఎలీషా చుట్టూ ఒక ప్రాకారంగా ఉందంట. ఎలీషా చుట్టే కాదు, నీ చుట్టూ, నా చుట్టూ, మనందరి చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారాన్ని కంచిగా వేశాడు. ఆయన సైన్యాన్ని మన చుట్టూ ఆయన కావలిగా ఉంచాడు. మన పక్షంగా ఉన్నవారు వారికంటే అధికులు. ఇక్కడ నేను మీకు చెప్తున్నాను, నీవున్న సమస్య కంటే అధికమైన కృప, దేవుని సహాయము నీకుంది. నీవున్న ఇబ్బంది కంటే కూడా మించి దేవుని సహాయము, దేవుని కృప నీకు తోడుగా ఉంది. అధికమైన సహాయం, అధికమైన కృప, అధికమైన కాపుదల, అధికమైన సంరక్షణ, అధికమైన దేవుని కార్యాలు మనతో ఉన్నాయి. భయపడ మాకు. నీ మీదకి లేచిన దుష్టుని యొక్క ఆ శోధన బట్టి, శ్రమను బట్టి నువ్వు భయపడ మాకు. ఎక్కువ సహాయం మనకుంది. మూలవాక్యం ఏంటి చెప్పండి? భయపడకుడి, వారిని చూచి దిగులు పడమా. కొన్నిటిని బట్టి మనం దిగులు పడుతున్నాం. వాటిలో మొదటిది ఏంటి? ఇరుకులను బట్టి దిగులు. రెండవది ఏంటి? విన్న వదంతులను బట్టి భయం, దిగులు. మూడవది ఏంటి? మన మీదకి లేచిన వారు మనకంటే కూడా బలవంతులని, మనకు సహాయము లేదని మనకు దిగులు. అయితే మనకు సహాయం ఉందా లేదా? మన పక్షమున దేవుని సైన్యం ఉందా లేదా? ఉంది. కాబట్టి నువ్వు దిగులు పడవలసిన అవసరత లేదు. మనకు జామీనుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేసారు. దేవునికి స్తోత్ర. చెప్దాం హల్లెలూయా. ఊరికి ఉదాహరణకి నేను మీకు ఒక మాట చెప్పి ముగించేస్తానండి. ఓ పర్సన్, ఒక అతను ఆర్థికంగా తను చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చి చితికిపోయాడు, అప్పుల పాలైపోయాడు. అప్పులు వారందరూ ఒక్కసారికి వచ్చేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. సమాధానం చెప్పలేకపోతున్నాడు. మానసికంగా నలిగిపోయాడు, మానసికంగా కృంగిపోయాడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఆ దిగులును బట్టి భోజనం మానేశాడు, మంచినీళ్ళు తాగటం లేదు, అనారోగ్యానికి గురైపోయాడండి. చాలా చాలా నలిగిపోయి చితికిపోయాడు. భార్య చెప్పింది, పిల్లలు చెప్పారు, స్నేహితులు చెప్పారు, ఇవేవి కూడా అతనికి ధైర్యాన్ని ఇవ్వలేదు. ఆ సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు ఇతర దేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యి గొప్ప గొప్ప వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా స్థిరపడినటువంటి వ్యక్తి ఆశ్చర్యరీతిగా అతడు తిరిగి తన బాల్య స్నేహితుడిని కలుసుకోవడానికి, అతని యోగక్షేమాలు తెలుసుకోవడానికి అనుకోకుండా వచ్చాడు. వచ్చినప్పుడు ఇతని పరిస్థితి చూస్తే ఎలా ఉంది? దయానీయంగా.
వెంటనే 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 తన స్నేహితునికి ధైర్యాన్ని చెప్పి తను ఎవరెవరికైతే బాకీ అప్పు కలిగి ఉన్నాడు వారందరినీ కబురు చేసి వారందరిని పిలిచి తన స్నేహితుని ఎదుట వారందరితో చెప్తున్న మాట, ఇతనుకు కలిగిన ఆ రుణాలన్నీ నేటి నుండి అవన్నీ నాయి, నేను మీకు కడతాను. వాటికి సంబంధించి నేను మీకు జామీన్ ఇస్తున్నాను, అభయం ఇస్తున్నాను. వాటికి సంబంధించి ఆ రుణాలకు సంబంధించి అన్నీ కూడా నేను మీకు కడతానని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, లేదా నేను మీకు సైన్ చేస్తున్నాను ఆ నోటీసుల మీద అని చెప్పాడు అనుకోండి. చెప్పి ఆ మాట ప్రకారంగా అతడు మాట ఇచ్చి వాటన్నిటికి సంబంధించిన వాటిపైన సంతకం చేశాడు అనుకోండి, సైన్ చేశాడు అనుకోండి. సైన్ చేసిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత, పూచి తీసుకున్న తర్వాత కూడా ఇతడు దిగులు పడితే, ఇతడు దిగులుతో కృంగిపోయి ఉంటే అతని దిగులుకి అర్థం ఉంటుందంటారా? ఎందుకని? అతని పక్షంగా ఒక అతను వచ్చాడు, ఆ బాధ్యత తీసుకున్నాడు, ఆ భారం తన మీద వేసుకున్నాడు, తన ముందుకు వచ్చాడు. నేనున్నా, నేను కడతా, నేను తీరుస్తా, నేను మాటిస్తున్నా, నేను సంతకం పెడుతున్నా, నేటి నుండి నీ బాకీ అది నీది కాదు నాది అని చెప్పి వారందరి దగ్గర మాట ఇచ్చి అది తన మీద వేసుకుంటే, తన మీద వేసుకున్న తర్వాత కూడా ఇతడు దిగులు పడి, ఇప్పుడు దాకా నేను అప్లోడ్ అయిపోయాను, ఇప్పుడు ఈరోజు నుంచి నా స్నేహితుడు అప్లోడ్ అయిపోయాడు, అతడు ఏమైపోతాడో ఏమో అని ఆలోచన చేస్తే ఇతను ఏమనాలా? వెరివాడు అనాలి, పిచ్చివాడు అనాలి. నేనంటాను, అతని స్నేహితుని కంటే కూడా మన స్నేహితుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ఎండకంటే అది మహా ఎండకు. ఎక్కడ స్నేహించాడు ఆయన మనల్ని? అరణ్యములో, అడవుల్లో, అరణ్యాలలో మహా ఎండకు కాలిన, నిరాశ నిస్పృహల మధ్యన భయముతో, దిగులుతో, భీతితో కృంగిపోయి నిట్టూర్పు విడుస్తున్నా మన చెంతకు చేరి మనను స్నేహించిన స్నేహితుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్నాడు, నువ్వు ఇరుకులో ఉన్నావా? నేను నీ ఇరుకులో నుండి నిన్ను విశాలతలోనికి తీసుకొని వస్తాను. ఒకవేళ నీకు విరోధంగా కొన్ని మాటలు నీ చెవిన పడి ఆ వదంతులను బట్టి ఒకవేళ నువ్వు భయపడుతూ దిగులుతో ఉన్నావా? నేను నీతో కూడా ఉన్నానని అభయమిస్తున్న దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు, ఒకవేళ నాకు సహాయం ఎవరూ లేరని నీ మీదకు లేచిన శత్రు సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులను బట్టి, బలహీనతలను బట్టి సహాయం లేదని నువ్వు కృంగిపోతుంటే దేవుడే వచ్చి నీ చేపట్టుకొని వెనుతట్టి నేనున్నాను నీకు సహాయంగా అని చెప్తుంటే ఇంకా నీవు దిగులు పడితే ఆ దిగులుకి అర్థం లేదండి. ఈ రోజున దేవుని మాట నీకు తెలియచేయబడతా ఉంది. భయపడవద్దు, దిగులు పడవద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. ధైర్యాన్ని తెచ్చుకో. అధికమైన దేవుని కృపా సహాయము ఈ రోజున మనం పొందబోతున్నాం. దేవుడు మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు పరిస్థితులను మార్చబోతా ఉన్నాడు. నమ్మి విశ్వాసంతో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ఎక్కడి వారు అక్కడ, కళ్ళు మూయండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించగలిగిన వారు మోకరిల్లి మన చేతులు
ఆకాశము తట్టెత్తి, ఒకవేళ ఇరుకులో నీవు ఉన్నావా? కొన్ని వదంతులు విని దిగులుతో ఉన్నావా? నీ మీదకు లేచినటువంటి అషూరు సైన్యాన్ని బట్టి, నీలోనికి చొరబడిన శత్రువును బట్టి, అయ్యో నాకు సహాయము లేదని దిగులు పడుతున్నావా? దిగులు పడుతున్నావా? ఒక్కసారి మన చేతులు ఆకాశము తట్టెత్తి దేవుని వైపు మనం చూద్దాం. మన చేతులు ఆకాశము తట్టెత్తి ప్రభు దగ్గర మొరపెడదాం. ప్రియ దేవుని బిడ్డ, నీవున్న ఇరుకులో విశాలతను కలగచేయు దేవుని దగ్గర మొరపెట్టు. విశాల స్థలమునకు ఆయన నిన్ను తోడుకొని వస్తాడు. ఇబ్బంది నుండి విడిపిస్తాడు, ఇరుకు నుండి విడిపిస్తాడు, సమస్య నుండి విడిపిస్తాడు, బలహీనత నుండి విడిపిస్తాడు, ఆర్థిక రుణ సమస్యల నుండి విడిపిస్తాడు. నీ కుటుంబంలో నీకు నెమ్మదిని దేవుడు కలగచేస్తాడు. నీకు నెమ్మదిని కలగచేస్తాడు. చేతులెత్తి ప్రభు దగ్గర అడిగయ్యా, నేను ఈ ఇరుకులో ఉన్నానయ్యా, ఈ కష్టంలో ఉన్నాను ప్రభా, ఈ బాధలో నేను ఉన్నానయ్యా, ఈ బలహీనతలో నేనున్నాను ప్రభా, ఈ సమస్యలో నేనున్నానయ్యా, ఈ అప్పుల్లో నేనున్నాను ప్రభా, ఈ ఇరుకులో నేనున్నానయ్యా, ఇరుకులో నేనున్నాను ప్రభా, ఇరుకులో నేను నలిగిపోతున్నానయ్యా, నేను నలిగిపోతున్నాను ప్రభా, నెమ్మదిని కోల్పోయానయ్యా, సమాధానాన్ని కోల్పోయానయ్యా, సంతోషాన్ని కోల్పోయాను ప్రభా, నా పాదం ఇరుకును పడింది నాయన, ఇరుకులో ఉన్నానయ్యా. ఇరుకులో మొరపెట్టగా దావీదును విశాల స్థలములోనికి మీరు తోడుకొని వచ్చారు కదా నాయన. నేను చేస్తున్న పనుల్లో ఇరుకు, వ్యాపారంలో ఇరుకు, చదువులో ఇరుకు, భవిష్యత్తును గూర్చిన విషయాల్లో ఇరుకులో నలిగిపోతున్నానయ్యా. దేవా కనికరాన్ని చూపండి అయ్యా, కనికరాన్ని చూపండి. ఎన్నో దూషణలు ప్రభా, నిందలు నాయన, అవమానాలు ప్రభా, కన్నీళ్ళే నాకు అన్నపానాలుగా మారినాయి నాయన. అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకో నాదా, కృపతో జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి. దేవుడు ఒక అద్భుతాన్ని నీ విషయంలో జరిగించున్నట్లుగా మొరపెట్టు. నీ ఇరుకు విశాలతగా మారునట్లుగా ప్రభు దగ్గర మొరపెట్టు, ప్రార్థన చేయి. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. ఇరుకులో నుండి దేవుడు విశాలతను కలగచేస్తాడు. నీవు విన్న విద్వంతులకు భయపడమాకు. నీ విన్న సమాచారాన్ని బట్టి భయపడమాకు. దేవుడు నీతో కూడా ఉన్నాడు. సముద్రాలను పాయలు చేయగలిగిన దేవుడు, ఆరి నేలను ఏర్పరచగలిగిన దేవుడు, నిన్ను నడిపించగలిగిన దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఆయన నీతో కూడా ఉన్నాడు. ఆయన నీతో కూడా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, హల్లెలూయా. గాఢంధకారములో నేను నడచినను,
నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా. నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో నేను నడచినను, నేనేలా భయపడుదున్, నా తోడు నీ ఉండగా. నేనేలా భయపడుదున్, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో నేను నడచినను, నేనేలా భయపడుదున్, నా తోడు నీ ఉండగా. అందరూ కలిసి చెప్దామా? నేనేలా భయపడుదున్, నా తోడు నీ ఉండగా. అందరం చెప్దామా? నేనేలా భయపడుదున్, నా తోడు. మరొకసారి, నేనేలా భయపడుదున్, నా తోడు. మరలా, నేనేలా నా తోడు నీ, నా తోడు నీ ఉండగా. నా తోడు. పరిశుద్ధ తండ్రి, నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా హృదయాలు భయముతో నింపబడ్డాయి నాయన, దిగులుతో మేము కృంగిపోయి ఉన్నామయ్యా. భయపడుతూ దిగులుతో ఉన్న మాతో నాయన ఈ దినాన్ని మీరు తేటగా మాట్లాడుతూ వచ్చారు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడని యెహోషువతో నాయన మీరు చెప్పారు. ఈ దినాన మీరు మాతో కూడా మాట్లాడుతూ వచ్చారు. మా జీవితాలలో మీరు మాకు చాలిన దేవుడుగా, మమ్మలను విడువని దేవుడుగా, ఎడబాయని దేవుడుగా నీవు మాతో కూడా ఉన్నందుకై, మాకు ముందుగా మీరు నడుస్తున్నందుకై స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఇరుకులో మాకు విశాలతను, మేము విన్న వదంతులను ప్రభువా తొలగించి శుభ సమాచారాలను మీరు మాకు ఇస్తూ ఉన్నారు. మా మీదకు లేచిన ప్రతి ఇబ్బంది, ఇరుకు, శ్రమ, శోధనల మీద అధికమైన కృపా సహాయాన్ని మీరు మాకు అందిస్తున్నారు. మీ మహిమను మేము చూడబోతున్నాం, మీ సన్నిధి మేము అనుభవించబోతున్నాం. మీ కార్యాలు మా జీవితాల్లో నాయన మీరు ప్రారంభించారు. అధికమైన కృపా సహాయాన్ని మేము పొందుకుంటున్నామయ్యా. మీ కృపా సహాయం మా జీవితంలో మెండుగా మేము అనుభవించబోతున్నాము. ద్వారాలు మీరు తెరుస్తున్నందుకై స్తోత్రం, అద్భుతాలు జరిగిస్తున్నందుకై స్తోత్రం, దీవిస్తున్నందుకై స్తోత్రం, బలపరుస్తున్నందుకై స్తోత్రం. ఈ ఘన కార్యాలను బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం. విత్తబడిన మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలభరితంగా చేయండి. దీవించి మహిమ పొందమని యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం చూద్దాం. ఆమేన్.